మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన కూడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ రాత్రి ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ తెరిచి 50వ కీర్తన 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ తెరవండి. 50వ కీర్తన 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు తోసివేసేదవు. చాలు. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, ఈ రాత్రి నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాము. మేము నీతో ఉండటానికి మీరు మమ్మల్ని ఎలా తయారు చేయాలో అలాగూ ఈ రాత్రి తయారు చేయమని మమ్మల్ని మీ వాక్యానికి అప్పగించుకుంటూ వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మంధకార శక్తులు బంధించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు ఒక విశేషమైన మాటని మనం జ్ఞాపం చేసుకోవాలని ఆత్మదేవుడు నాకు ఒక చిన్న ప్రేరేపణిచ్చాడు. అదే నేను మీతో పంచుకోవాలని ఎదురు చూస్తున్నాను. నాకు చూస్తే వాక్యేనమ్మా, వాక్యం నాకు చూసి టీవీ సినిమా చూసేటప్పుడు ఎలా చూస్తాం, సీరియల్ చూసేటప్పుడు ఎలా చూస్తామో, వాక్యం సేవకులు మనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి వెళ్ళి చూడాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడే వాక్యం మన జీవితాల్లో కార్యం చేస్తుంది. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో కీర్తనకారుడు ఇక్కడ రాస్తూ ఏం మాట్లాడుతున్నాడంటే, నీకు ఏది అసహ్యం అంట అంటే అర్థం ఏంటంటే, ఒక క్రమశిక్షణ అంట వాళ్ళకి అసహ్యమైపోతుందంట. దిద్దుబాటు వాళ్ళకి అసహించుకుంటున్నారంట. అంటే ఒక సరైన మార్గంలో నడవటం అనేది వారికి ఆ సరైన మార్గం చూసినప్పుడు ఒక పెంటలా కనపడుతుందంట, చెదరించుకుంటున్నారంట. దిద్దుబాటు వాళ్ళకి అసహ్యంగా మార్చబడిపోయింది. మారదమన్న ఆలోచన మచ్చకు కూడా కనిపెట్టలా. కూలిపోయిన దాన్ని కట్టుకున్నట్లు, మురికొని పోయిన దాన్ని కడుక్కున్నట్లు, సరిలేని మన బతుకుని సరి చేసుకోగలిగితే, దిద్దుకోగలిగితే ఈ రాత్రి ఎంత బాగుండు. దేవుని బిడ్డలారా, నువ్వు దిద్దుబాటుని అసహించుకుంటగల కారణం ఏంటంటే, దిద్దుబాటుని అసహించుకుంటగల కారణం ఏంటంట, యేసయ్య మాట నువ్వేం చేస్తున్నావు, విననోళ్ళకుండా తోసేస్తున్నావంట. వాక్యం నువ్వేం చేస్తున్నావంటే విననోళ్ళక నువ్వు తోసేస్తున్నావు. ఇప్పుడు కొంతమంది విశ్వాసులు ఉంటారండి, ఆ విశ్వాసులకి యేసు ప్రభు చెప్పినా కూడా మారరు. యేసు ప్రభు చెప్పినా కూడా దిద్దుబాటు తీసుకోరు. యోధ ఇస్కరియోతు యేసు ప్రభు అంటున్నాడు, మీలో ఒక నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పేసి అంటున్నాడు. అక్కడ కూర్చున్న 12 మంది అంటారు, ఎవరు ప్రభు నేను అప్పగించబోతుందని అందరూ అడుగుతారు. అదే క్రమంలో యోధ ఇస్కరియోతు కూడా అడుగుతాడు, నేనా అని. నువ్వన్నట్టేరా బాబు అన్నప్పుడు యోధ ఇస్కరియోతు ఏం చేయాలి తెలుసా, దిద్దుబాటు చేసుకోవాలి, సరి చేసుకోవాలి. కళ్ళు మూసుకుపోయి కామంతో నిండిపోయి తన ప్రాణం కంటే దేశ క్షేమమే మిన్నగా ప్రేమించినటువంటి ఉరియా భార్య పైన మోజుపడి వ్యామోహంతో దావీదు తప్పు చేసినప్పుడు దైవజనుడు వచ్చేసేసి, రాజా నువ్వు చేసిన తప్పు అని చెప్పగానే అక్కడే మోకరించి, నేను చేసిన తప్పు ప్రభువా, నా పాపను క్షమించమని చెప్పేసి అని దిద్దుబాటు చేసుకున్నాడంట.
ఈరోజు క్రైస్తవ లోకానికి ఏమైపోయిందంటే దిద్దుబాటు అసహ్యమైపోతుంది. అంటే క్రమం నేర్పించకూడదు, తప్పులు చెప్పకూడదు, వాడు చేసిన మేలు చెప్పకూడదు. నాకు పెళ్ళి ఆల్మోస్ట్ 19 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను. 2005 సంవత్సరంలో నాకు పెళ్ళయింది. అంటే 19 సంవత్సరాలు. ఈ 19 సంవత్సరాలు భక్తిలో ఏ రోజు కూడా ఎమీమా నాకేం చెప్పింది కూడా కాదు. గత మొన్న ఫోన్ చేసేసేసి నువ్వు ప్రార్థన చేసుకున్నావని అడిగింది నన్ను. ఆ మాట నన్ను ఎంతో ఆలోచింపజేసింది. అసలు ఎందుకు తను ఈ మాట అడిగింది అని చెప్పేసి అని ఆలోచన వచ్చింది. పొద్దున్నే జరిగిన సందర్భం అది. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఆ రోజు ఖచ్చితంగా 12-1 గంట సమయంలో మేము ఉంటున్న రూమ్ ఎదురు ఒక ఫ్లాట్ ఉంది, అపార్ట్మెంట్ ఉంది. ప్రతిసారి వచ్చేసి ఆ అపార్ట్మెంట్లో ఒక అతను భయంకర డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక చిన్న విషయాలు కూడా గొడవ పెట్టుకుంటూ ఉన్నారు. ఈ పౌలు నేను రూమ్లో కూర్చోంటే పౌలు పిలిచేసేసి ఈయన బాగా డిస్టర్బ్ చేస్తాడు అని చెప్పి రోడ్డు మీద కూర్చొని అడుగుతున్నాడంట. ఇక పోయినాక అడిగితే అదేంది ఇదేంది అడుగుతున్నాడు. ఆ బండి అక్కడ పెట్టేది అని చెప్పంటున్నాను. నేను కోపం వచ్చేసింది, ఆగల నాకు. ఇంకా వెంటనే చెప్పాను, నేను చేయను, నీ చేతనం చేసుకోపోని చెప్పాను. నేను తీయను, నేను పక్కన పెట్టను, నీకు చేతనం చేసుకోపో అన్నా. నేను కారు వేసుకుని వచ్చి నన్ను బండి ఇక్కడ పెట్టిపోయావు అని చెప్పేసి అన్నాడు. అవును, మేము ప్రార్థన పోయామని. అంటే ప్రార్థన పోతే నన్ను ఇక్కడ పెట్టిపోవాలని చెప్పేసి అంటున్నాడు. నువ్వు వస్తావా నాకేం తెలుసు? సిటీలో ఉద్యోగస్తులు అందరూ 6-7 గంటలకు వచ్చేసేసి బళ్ళుళ్ళు సైకిళ్ళు ఇళ్ళ పెట్టేసేసి ప్రశాంతంగా పడుకుంటారు. నువ్వు 9 గంటలకు 10 గంటలకు వస్తే మాకేం తెలుసు? ప్రతి ఒక్కసారి నువ్వు ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నావు, నీ చేతనం చేసుకోపో అని చెప్పేసి అన్నాను. అటు చూసాడు మనోడు, అంత నాలాగా ఉంటాడు మనోడు కూడా, ఆపోజిట్ తిట్టంగా ఉంటాడు. నీకు చేతనం చేసుకోపో అన్నాను, నీ చేతనం చేసుకోపో అన్నాను. అంతలోకి అంకుల్ వచ్చాడు. బ్రదర్ ఏందయ్యా నువ్వు 18 కూడా చేస్తున్నావు, నువ్వు సేవ చేస్తున్నావు, ఈయన సేవ చేస్తున్నాడు అనగానే నాకు ఒక్కసారి స్టన్ అయిపోయి నాకు భయం వేసేసింది. అయ్యో, సేవకుండా ఇట్లా మాట్లాడాను, సేవకుతో ఇంత కేర్లెస్గా మాట్లాడాను. నా ముందు పుల్లిపేట మీద ఉన్నాను, బైబిల్ నా ముందు ఉంది, నా హృదయం నలిగిపోయింది అంతే. ఏమేమో నాతో మాట్లాడినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకున్నావు అన్నప్పుడు నాకు గుర్తుకొచ్చేసింది అప్పుడు ఆ మాట. ఓహో, ఒకవేళ అడిషనల్గా ప్రార్థన చేసుకుని ఉంటే బాగుండదేమో అనిపించి ఆ ప్రార్థన అనే మాట నాకు జ్ఞాపకం వచ్చేసేసి అతన్ని అంటాడు, నేను కారు తీయటం వల్ల కదా అంటాడు. ఇటు నేను తీస్తాను చెప్పేసి తీసుకున్నాను. తీసుకురాలి బయటికి నేను కార్ని. వన్నాడు అనుకుంటా, నా కారు నడపడం చేతకదు అనుకుంటున్నాడు. తర్వాత మొత్తం మీద ఒక 2 నిమిషాలు ఆగినాక ఏమో చెప్పిన ఆ మాట నాకు గుర్తుకొచ్చింది. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? ఫస్ట్ టైం నన్ను అడిగిన మాట ఇన్ని సంవత్సరాల్లో. వెంటనే నా తలను చేసుకొని, బ్రదర్ క్షమించి బ్రదర్, నేను అలా మాట్లాడకూడదు, క్షమించి బ్రదర్ అంటే నా తప్పుని, నా దిద్దుబాటుని నేను సరి చేసుకుంటుంటే కనీసం నా తోటి సేవకుడు లేకపోతే సహోదరుడు బ్రదర్ క్షమించమని అడుగుతుంటే కనీసం నా కళ్ళలో చూసి మాట్లాడలేకపోతున్నాడు, క్షమించలేకపోతున్నాడు, ఓర్చుకోలేకపోతున్నాడు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటున్నాడు. నాకు తెలుసు ఏం చేసుకోవాలని చెప్పేసి అంటున్నాడు. ఈరోజు నేను చెప్తున్న ఒక విశేషమైన మాట ఏం తెలుసా? నీకు దిద్దుబాటు చాలా ప్రాముఖ్యం. నీ అంతరంగం ఆత్మీయ గర్వంతో నింపబడిపోయింది కాబట్టి దిద్దుబాటుకి ముందుకు రావట్లా. నీ ఆత్మీయత ఎలా ఉందంటే ఆత్మీయ గర్వంతో నింపబడిపోయింది, అహంకారంతో నింపబడిపోయింది. ఎంత వాక్యమైనా ఎంత చెప్పినా కానీ నీకు దిద్దుబాటే లేదు, నీకు దిద్దుబాటు అసహ్యమైపోయింది. బోధించుట యందును ఖండించుట యందును బుద్ధి చెప్పుట యందును ఎడతెక్కకుండమని చెప్పేసి బైబిల్ చెప్తుంది. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడితే అందుకనే నా పుస్తకం నేను ఒక మాట రాసుకున్నాను నా డైరీలో. నువ్వు వాక్యంతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడా, ఆ వాక్యం నీలో పనిచేస్తుందా పనిచేయట్లేదని తెలియాలంటే వాక్యం అయిపోయి నీ ముఖం చూస్తే నాకు తెలిసిపోయింది. నువ్వు నా మాటలు విన్నావా వాక్యాన్ని విన్నావని.
నువ్వు నా మాట్లాడినావా, వాక్యం మాట్లాడినావు అని చెప్పేసి అని వాక్యం అయిపోయింది తెలిసిపోద్ది నీ బతుకు. నా బతుకనే అంతే. వాక్యాన్ని ఎంత సంతోషంగా ఎక్కించుకోవాలమ్మా, తీసుకోవాలి. బైబిల్లో ఉంటుంది మరీ కఠినమైన బోధంట సేవకులకి. ఏం కదా, మరీ కఠినంగా ఉంటుందంట. యాకోబు పత్రికలను చదువుకున్న తర్వాత మరీ కఠినంగా ఉంటుందంట. ఉద్దేశపూర్వకంగానో ఇంకో పూర్వకంగానో ఏ విధం చేతనైనా సరే వాక్యమునకు వ్యతిరేకంగా ఏ సేవకుడు ప్రసంగం చేసినా ఆ సేవకుడికి మరీ కఠినంగా తీర్పు ఉంటుంది. కానీ వాక్యానుసారంగా మాత్రం దిద్దుబాటు కోసం అతను దిద్దుబాటు చేసుకుంటూ సంఘాన్ని దిద్దుబాటులోకి తీసుకొచ్చినట్లయితే అది యేసు ప్రభు ఎదుట నిలబడే సంఘంగా మార్చబడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఈరోజు గనక చెప్పండి ఒకవేళ ఈరోజు గనక యేసు ప్రభు రెండో రాకడ 6:50కి వచ్చినట్లయితే సాయంత్రం పూట ఎంతమంది పోయేవాళ్ళు? ఎమిమా రాంబాబే పోయేవాళ్ళు. ఎక్కువ మిగతా మొత్తం నరకంలో ఉండిపోయేవాళ్ళు అంతే. అది మన దిద్దుబాటు. 6:50కి యేసు ప్రభుత్వం ఏం చేసేవాడివి? సారీ యేసయ్య, రాత్రి ప్రయాణమై వస్తా ఉన్నాను, నేను రావాలి, నాకు పని లేదు కాబట్టి వేసేసి నేను ఇక్కడే రిజర్వేషన్ చేసుకున్నాను. 180 రూపాయలు పెట్టి రిజర్వేషన్ చేసుకున్నాను. క్యాన్సిల్ చేసుకుని వాడు 60 రూపాయలు 50 రూపాయలు కట్ చేసుకున్నాడు. క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ నేను నైట్ బయలుదేరాను. వాస్తవం నేను వచ్చే ట్రైన్ 1:30 వచ్చేసింది ఇక్కడికి. అయితే ఆ ట్రైన్ 4 గంటలు లేటు. అంటే 8 గంటలకు వచ్చే ట్రైన్ 12 గంటలకు వస్తుంది చెన్నైకి. ఇక నేను ఏం చేయాలా అనేలేకి వెంటనే ఒక స్పెషల్ ట్రైన్ వేసారు. స్పెషల్ ట్రైన్ ఉంది. ఆ స్పెషల్ ట్రైన్ ఎక్కేసాను. అదే చీర లాగదు, ఒంగోలు లాగిద్ది. మొత్తం మీద ఎక్కితే సీటుకు ఒకళ్ళు బొనుకున్నా కానీ ఇంకా సగం సీట్లు ఖాళీగా ఉన్నాయి ట్రైన్లో. ఎవరికి తెలియదు స్పెషల్ ట్రైన్, సమర్ స్పెషల్ అంటే అది ధన్బాద్. ఎవరికి తెలియదు. మొత్తం మీద కూర్చున్నాక ఫోన్ మొత్తం చెక్ చేస్తున్నా ట్రైన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి అని. ప్రతి ట్రైను 2 నిమిషాల్లో, చీరలాగే ట్రైన్లో 2 నిమిషాల్లో నేను మిస్ అయిపోతాను. ఎందుకంటే ఒంగోలు ఆ ట్రైన్ వచ్చి పోతే తర్వాత నేను ఉన్న ట్రైన్ వచ్చి ఆగాలన్నమాట. ఆ ట్రైన్ 2 నిమిషాల తేడా. ఆ 2 నిమిషాల తేడా కోసం ఆల్మోస్ట్ 3 గంటల సేపు రాత్రి రైల్వే స్టేషన్లో దోమలు కుట్టించుకుంటా కూర్చున్నాను. జక్రయ్య ఫోన్ చేసి రమ్మంటవా ఏంది ఒంగోలు అంటున్నాడు. అయ్యా నీ కాళ్ళకు దండం పెడతానయ్యా, నువ్వు ఒంగోలు రావాల్సిన అవసరం లేదు, కానీ బాపట్లలో చీరలు వచ్చి నన్ను పికప్ చేసుకోమని చెప్పన్నా. రైల్వే స్టేషన్ వచ్చి పికప్ చేసుకోమన్నా. పాపం ఫోన్ తీయగానే వచ్చి రిసీవ్ చేసుకుని నన్ను తీసుకొచ్చి ఇంటికి అడుగులు పెట్టేసేసి పైకి తీసుకెళ్ళి కొంచెం కాళ్ళంతా ఒత్తి మజాజ్ చేసాడు. హల్లెలూయా అట్లా చెప్పాలి, లేకపోతే కుదరదు ఈరోజు. స్తోత్రం. అలా చెప్పాలంటున్నా నేను. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఒకవేళ 6:50 యేసు ప్రభు రెండో రాకడ వస్తే ఎంతమంది వచ్చేవాళ్ళు? ఎర్ర రాంబాబు అన్నావు అనుకో, ప్లీజ్ వెయిట్ కొంచెం ఎంతసేపు మా రాకడా. తర్వాత ఇంకో మాట ఉంటుంది అక్కడ, ఒక ఘడిలోనే, 1 నిమిషం మాత్రమే, సారీ ఘడి కాదు, 1 మినిట్ రెప్పపాటు 2 పదాలు వాడాడు రాకడ కోసం. నువ్వు ఆగమనగానే ఆగడు. ఏంది ప్రభువా నీ కోసం మా జీవితాన్ని త్యాగం చేసావు అన్నావు అనుకో, 1 నిమిషం ఏంది అన్నావు అనుకో, ఒరే బాబా ఎన్ని వారాలు నీకు సమయం ఇచ్చానురా, అన్ని సమయాలు నీ ఇష్టానుసారంగా. చెప్పండి, ఈరోజు ఒక మాట మాట్లాడుతున్నాను, సేవకుడిగా వాక్యానుసారంగా తీసుకోండి. నీ ఇష్టానికి ప్రార్థనకు వచ్చావా, క్రమానికి దేవునికి భయపడి ప్రార్థనకు వచ్చావా? నీ ఇష్టానికి వచ్చావు, నీ ఇష్టానికే ప్రార్థనకు వచ్చి కూర్చున్నావు. ఒక క్రమం కానీ, ఒక భక్తి కానీ, ఒక దిద్దు, ఏదో ఒక రోజు అంటే పర్వాలా, ఒక దిద్దుబాటు కానీ ఏమనుందా? అందుకే బైబిల్ చెబుతుంది, దిద్దుబాటు ఏమైపోయింది, భక్తులకి అసహ్యం అయిపోయింది, చేదరొచ్చేస్తుంది. దిద్దుబాటు మారదామన్న ఆలోచన లేదు, మార్చుకుందామన్న ఆలోచన లేదు.
జాగ్రత్తగా రండి చెప్తున్నాను. మనం చచ్చేదాకా పనులు ఉంటాయి, అవసరం లేదా? కూతురు పెళ్ళి ఎట్టకట్టయ్యా, కూతురు పెళ్ళి అయిపోతే ఇంకేం పని లేదయ్యా. సరే, కూతురు పెళ్ళి అయిపోయింది. కొడుకు పెళ్ళి అయితే ఇంకేం లేదయ్యా. సరే, మనవలు పుడితే అసలు ఈ కూరగాయలు కూడా పెట్టనయ్యా, ఇంకా కూరలు కూడా పెట్టనయ్యా. కూరలు మనవలు కూడా పుట్టారు, మనవలు కూడా పుడుతున్నారు, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా ఏంది? ఓపిక ఉంది కదా, ఏదో చేసుకున్నాం, తప్పే కాదు, పని చేసుకున్న తప్పే కాదు. కానీ చచ్చిందాక చెయ్యాలి. చచ్చిందాక పని చేసుకుంటూ ఉండదు. మనం ఓపుకున్నప్పుడు చచ్చిందాక పని చేసుకుంటూనే ఉండొచ్చు. కానీ ప్రార్థన అలా ఉండదు. నువ్వు మారాలి, నువ్వు దిద్దుబాట్లకు రావాలి. నీ ఇష్టం చచ్చిపోయి నీ చేతిలో ఉన్న బైబిల్ చిత్తం నెరవేర్చబడాలి. ఎన్ని పాటలు, ఎన్ని మాటలు, ఎన్ని వాక్యం, ఎంత అభిషేకం, ఎంత ఆత్మీయత నిన్ను సరిచేయలేకపోతుంది, నిన్ను దిద్దుబాటులోకి తీసుకురాలేకపోతుంది. అరబిక్ కంట్రీస్, దుబాయ్లో అనుకుంటాను, దుబాయ్లోనే ఎక్కడో మొత్తం మీద ముస్లిమ్స్ కంట్రీస్, దుబాయో లేకపోతే మస్కట్ ఎక్కడో మొత్తం మీద ఒక బిల్డింగ్ కడుతున్నారంట. నేను ఆల్మోస్ట్ చెప్పాను. ఆ బిల్డింగ్ కడుతుంటే ఆ బిల్డింగ్ కట్టే విషయంలో ఏదో ఒక చిన్న లోపం వచ్చేలేకే దగ్గర సూపర్వైజర్ని, ఇంజనీర్ని, కూలోళ్ళని, పనిచేసే వాళ్ళని మొత్తం 60 మందిని ఆ 2 అపార్ట్మెంట్ మధ్యలో గుంటతో వేసేసి కాల్చి పడేసేసి, ఆ గుంటలో పడేసేసేసి, తుపాకులతో కాల్చేసి ఆ గుంటలో పడేసేసి మట్టేసి పూడ్చేసారు. అదే అవసరమైతే ప్రాణం ముఖ్యమా, బిల్డింగ్ ముఖ్యమండి? అవసరమైతే 60 మంది ప్రాణాలు, 60 మంది ఆస్తులతోటి అమ్మి ఇంకొక నూతనమైన బిల్డింగ్ కట్టించగలం. కానీ ప్రాణాన్ని మనం తిరిగి తీసుకురాగలమా? వాడంటాడు, నో, దిద్దుబాటుకి నేను అవకాశం ఇవ్వను, ఒక్కసారే పర్ఫెక్ట్గా ఉండాలి. ఈరోజు దుబాయ్ కంట్రీ దేని మీద నిర్మించబడింది తెలుసా? సముద్రములో నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ళల్లో మట్టి పోసి దగ్గర ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ కట్టారండి. ఎంత జ్ఞానం వాడు కట్టుంటారు. ప్రపంచంలోనే ద బెస్ట్ హైట్లో ఉంది, ఫస్ట్ ఉంది. అది దిద్దుబాటుకు ఛాన్సే లేదంట, సరి చేసుకునే పనే లేదు. ఫస్ట్ నుంచే, ప్రారంభం నుంచే స్ట్రైట్గా, చక్కగా, నీట్గా వెళ్ళిపోవాలంతే. పని చేయట్లా, నాలో పని చేయట్లేదు, మీలో పని చేయట్లేదు, సహవాసంలో పని చేయట్లా, బిడ్డ జీవితంలో పని చేయట్లా. ఎక్కడో రష్యాలోనే ఎక్కడో ఒక అమ్మాయి, ఆడలు పని చేస్తారు ఆ దేశంలో, ఆ ప్రాంతాల్లో, ఈ చైనాలో ఉన్న సంథింగ్, నాకు తెలియదు సరిగా. ఒక బిల్డింగ్ కడతా ఉన్నారు. బిల్డింగ్ కడతా కార్నర్లో ఒక బాక్స్ పోస్తూ ఉన్నారు, చెక్కలతోటి బాక్స్ పోస్తూ ఉన్నారు, పెద్ద బాక్సు, పెద్ద చెక్కలు. ఆ సమయంలో బోల్ట్ బిగిస్తూ ఉన్నప్పుడు ఆ బోల్టు సరిగా కూర్చుంటల్లా. ఎవరు బిగించిందేమో అబ్బాయి, దాన్ని నిప్పుతుందేమో అమ్మాయి. ఒక కర్రలు వేసుకొని కర్ర మీద తిప్పుతూ ఉంది. అది సరిగా బిగించుకోకపోవటాన్ని బట్టేసేసి ఆ లోడ్కి పడిపోయేసేసి, ఆ లోడ్కి ఆ బాక్స్ అలా పడిపోయేసేసి ఆ అమ్మాయి పడిపోయి, ఆ అమ్మాయి మనిషి ఇలా ఉందనుకో, ఈ కాలు ఎట్టు వచ్చేసినాయి, ఈ తల ఎట్టు వచ్చేసినట్టు అయిపోయింది. మూడు మడతలు అయిపోయింది, కింద పడిపోయి, పైనుంచి కింద పడిపోయి. ఏంటంటే తను చేసిన చిన్న మిస్టేక్ ఏం చేశాడు, ఆ బోల్ట్ని తీసేసి కనుక ఒక బోల్ట్ వేస్తే సరిపోయేదే. తను నేల తను దిద్దుబాటు చేసుకోకపోవటాన్ని బట్టి ఒక నిండు ప్రాణం పోయింది. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11 వచ్చింది. ప్రసంగి 8:11. అమ్మా, దుష్క్రియ కంటే తప్పుడు పనికి తగిన శిక్ష శీఘ్రముగా కలుగుపోవుట చూసినప్పుడు మనుషులు ఏమి విడిచిపెట్టారంట? భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తారంటే, ఒక చేసిన తప్పుకి శిక్ష త్వరగా రాకపోవడాన్ని బట్టి
ఒక చేసిన తప్పుకి శిక్ష రాకపోవటాన్ని పట్టేసేసేసి ఇక భయం లేదని చెప్పేసి నేను చెప్తా చేసా, అందరూ భయాన్ని విడిచిపెట్టేశారంట. దుష్కార్యం పెరిగిపోయింది. ప్రపంచం మొత్తం ఈరోజు అలాగే తయారైపోయింది. ఒక మర్యాద లేదు, ఒక క్రమం లేదు, ఒక నిజాయితీ లేదు, ఒక ఆత్మీయత లేదు, ఒక అనురాగం లేదు, ఒక గౌరవం లేదు. 2 నిమిషాలు నుంచొని కూర్చొని నేను చేసింది కరెక్టా, తను చేసింది కరెక్ట్ అని చెప్పేసి అని ఆలోచించుకొని క్షమాపణ అడుక్కొని అన్యోన్య సహవాసం కలిగిన వారమై ముందుకు పోవటం దేశం మర్చిపోయింది. వారు చేసిన మిస్టేక్, వారు చేసిన తప్పుకి శిక్ష జాగ్రత్తగా నాలి. ఈరోజు నువ్వు సంకలు కొట్టుకోవచ్చు, కానీ ప్రతి దానికి ప్రభు ఏం చేస్తాడంట? చదువు 50:21 ఇట్టి పనులు నువ్వు చేసినను నేను ఎట్టి పనులు? నీ ఇష్టం నీ ఇష్టం. నువ్వు ఎప్పుడైనా రా, ఎప్పుడైనా పో, ఎలాగైనా ఉండు, ఎలాగైనా కూర్చో, నీ ఇష్టం. నిన్ను అడిగే కూడా లేనే లేడు. ఎన్ని రోజులు చెప్తున్నానమ్మా నేను. నువ్వు ఊరికి వెళ్తేప్పుడు ఎలాంటి చేతులు కట్టుకుని పోతున్నావు, ఊరికి వెళ్తేప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుని పోతున్నావు. ప్రార్థనకు వస్తేనేమో పాతయి పనికి మళ్ళీ బట్టలు కట్టుకుని వస్తారా? ఊరుకునేటప్పుడు ఇంకా 24 కళ్ళు అద్దెకు తెచ్చుకొని చూసినా కానీ ఎంత నీట్గా ఉంటావో, ప్రార్థనకు వచ్చేటప్పుడు మాత్రం ఏదో ఒక మూలన అది, నన్ను క్షమించండి, అది చీర లేకపోతే అదేమంటారు దాన్ని, ఇల్లు తుడుచుకునే గుట్ట అర్థం కాదు, మాపు అర్థం కాదు. కట్టించేదో కట్టవుగా. నువ్వు ప్రార్థనకు పోతే, ఊరికి పోతే కట్టించేది కట్టవో, ప్రార్థనకు వస్తే మాత్రం మహాతల్లి అమ్మోజం గారికి ప్రత్యేకంగా ఎప్పుడు చూసినా ఏ ప్రార్థన చూసినా నేనన్నా కలర్ బట్టలు ఉంటాను కానీ ఆ మాత్రం తెల్ల బట్టలోనే కనపడుతుంది. దేవుడు ఆమెను దీవించును గాక. కొంచెం పెద్దగా చెప్పండి అమ్మ, సంతోషించింది. ఇంకొంచెం పెద్ద చెప్పండి అమ్మా. నేను చెప్పే మాట ఏం తెలుసా? నువ్వు ఇట్టి పనులన్నీ చేస్తున్నా కానీ నేను మౌనంగా ఉన్నందుకు నేను కేవలం నీ వంటి వాడిని నువ్వు అనుకున్నావు కదా. అయితే జాగ్రత్తగినో అయితే నీ కన్నుల ఎదుట నువ్వు చేసిన ప్రతి పనిని పెట్టి వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాను. ఒకరోజు వస్తుంది, జాగ్రత్త, తోలు తీస్తాడు. దాక్షణ్యం లేదు. అది రాంబాబు అయిన కావచ్చు, ఎంత పెద్ద సాకుడైన కావచ్చు, నువ్వు చేసిన ప్రతి దానికి వరుసగా పెడతాడంట. ఏందిది చెప్పాం కదా. పాషింగ్ ప్రేస్ జరుగుతుంటే ఉదయం 9 గంటల కాడ నుంచి మధ్యాహ్నం 1:30 దాకా, లేకపోతే 1 గంట దాకా, సాయంత్రం 5 గంటల కాడ నుంచి నైట్ 9 గంటల దాకా 4 గంటలు ప్రార్థనలో కూర్చుంటున్నారు. ఉపవాస ప్రార్థన రోజుకి 8 గంటలు. 5 గంటల చర్చిలో వచ్చి ప్రార్థన చేయమంటే మీరు పడుతున్న కష్టాలు యేసు నాయనా. ఒకవేళ మీరు పడుతున్న కష్టాలు కనుక, నిజం చెప్తున్నానమ్మా, 5 గంటలు ప్రార్థన చేయమని నేను చెప్పిపోతే మీరు పడుతున్న ఆ కష్టాలు కనుక ఏంటది ఎవరెస్ట్ శిఖరం కాడపోయి చెప్పినట్టయితే ఆ కొండ కరిగిపోయింది అనమాట. అన్ని కష్టాలు మీకు ఉన్నాయి. మీరు పడుతున్న కష్టాలు ఒక కొండ ముందు కూర్చొని అమ్మ ఇదమ్మా అని చెప్పేసి కొండ చెప్తే కొండ దెబ్బంటే మనసులో కరిగిపోయి నీరు అయిపోద్ది అనమాట. అన్ని కష్టాలు పడతారు మీరు. మీరు చేసిన ప్రతి దాన్ని వరుసగా పెట్టి ఫస్ట్ ఈ వాక్యం ఇది నాకు కావాలంటున్నాను, వరుసగా పెట్టి నిన్ను గద్దిస్తాను. ఎవడేమో చెప్పగలడా? అడగగలడా? నా కొడుకుని ఎందుకు కొట్టా, నా కూతురు ఎందుకు కొట్టా, అల్లుడు మా అమ్మాయిని ఎందుకు తిట్టా? భూలోకంలో అడగగలవేమో, పరలోకంలో నో ఛాన్స్. ఒక అమ్మాయి అంటుంది, ఏమంటుంది తెలుసా? చెప్పైనా ఒక అమ్మాయి ఏమంటుందో? ఒక అమ్మాయి అంటది,
ముక్కు ముఖం తెలియని ఒక డ్రైవర్ని నమ్మి నువ్వు బస్సు ఎక్కుతావు. ముక్కు ముఖం తెలియని ఒక రైలు డ్రైవర్ నమ్మి రైలు ఎక్కుతావు. ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తిని నమ్మి ఫ్లైట్ ఎక్కుతావు. నేనే దేవుణ్ణి నువ్వు దిద్దుబాటు చేసుకొని చక్కగా ఉండమని చెప్పిన మా దేవుని మాత్రం మనం నమ్మం. అంతే కదా. నేను ట్రైన్లో వచ్చాను ఎన్నిసార్లు ఎవడో నాకు తెలియదు. బస్సులో వచ్చాం ఎవడో మనకు తెలియదు. ఆటోలో వచ్చాం ఎవరు మనకు తెలియదు. ఆటో పోతుంది, డబ్బులు ఇస్తున్నాం, ఎక్కుతున్నాం, అంతే. వాడు ఇష్టాచారం పోతున్నాడు, వాడు గుర్తున్నాడు, అయిపోయింది, అంతే. ఇట్టి పనులు చేసినా కానీ నేను మౌనంగా ఉంటున్నంటే ఏదో నేను కూడా నీళ్ళు అంటున్నాడు అనుకుంటున్నావు కదా. కొంచెం వెయిట్. ప్రభు మౌనంగా ఉండడు. ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నాడంటే నీ ఆయుష్ కాలం 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 10, 20, 30, 40, 50 ఈ సంవత్సరాలు మొత్తం ఆయన చూసేసి లిస్ట్ తీసుకొచ్చేసి నీ పైన వర్రస్సుని బెరుస్తాడు. బేర్ చేసి అడుగుతాడు ఒక్కొక్క మాట, ఏం చెప్పగలవు? నేనేం చెప్పగలను? ఏం చెప్పగలను? నేను వద్దన్న పనులు చేసి, చేయకూడదన్న పనులు చేసి. ఇజ్రాయేల్తో దేవుడు చెప్పాడు, నేను తప్ప నీకు దేవుడు ఉండకూడదని చెప్పాడు మా దేవుడు. కానీ వాళ్ళు ఏం చేశారు? 10వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము అంతే పెట్టుకోండి. 50వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏం చెప్పకూడదంటమా? అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి, ఆకాశము అందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో నొకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలి చేసిన పని, వెండి బంగారముల చేత పనివాడు దాన్ని అలంకరింతురు. అది కదలక ఉండునట్లు మేకులు పెట్టి సుత్తితో బిగగొట్టి దాన్ని నిలుపుదురు. అవి తాడు చెట్టు వలె తిన్నగా ఉంటాయి, అవి పలుకవు, నడువు నేరవు, గనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి, అవి హాని చేయనేరవు. జాగ్రత్త తినాలి. నోట్ దిస్ పాయింట్. నేను అనలైజ్ చేసుకున్నది అదే. అవి హాని చేయ నేరవు, మేలు చేయట వాటి వల్ల కాదు. నేను చేస్తా నీకు మేలు. మేలు చేసే దేవుని వదిలిపెట్టేసేసి ప్రజలందరూ సరిదిద్దుకోలేకపోయారంట. చేతి చేసేవరా ఇప్పుడు దాకా తాడు చెట్టు లాంటి నిలబడి ఉన్న దాటిని ఏదో నువ్వు చేసుకున్నావు, ఇక్కడి నుంచి అయినా నువ్వు దిద్దుబాటు చేసుకో. నీ బతుకు మారుదంటే ఏం చేయాలా? 2,15,000 మంది యవనస్తులు బానిసలుగా మార్చబడిపోయారు మా బబులోను దేశానికి. 2,15,000 మంది. కారణం దిద్దుబాటు చేసుకోకపోవటాన్ని బట్టి, దిద్దుబాటు లేకపోవటాన్ని బట్టి. ఎంత వడ్డీ కడుతున్నావమ్మా? ఎందుకు ఈసారి చేసిన మిస్టేక్ ఇంకొకసారి చేయకుండా దిద్దుబాటు చేసుకుంటే ఎంత బాగుంటుంది. నిప్పుడు ఎవరైనా పట్టుకుంటాడా? పావును ఎవరైనా పట్టుకుంటారా? రైలు ముందు పోయి నిలబడతాడా? కరెంటు వైర్ని పట్టుకుంటాడా? ఎందుకు అనవసరమైన ఒప్పులు చేసుకొని వడ్డీలు కట్టుకుంటూ లేనిపోయిన తలకాయ నొప్పులు పెట్టుకొని మళ్ళీ వాటి కోసం మళ్ళీ ప్రార్థనలు, వాటి కోసం మళ్ళీ ఉపవాసాలు. నేను ప్రార్థన విషయం రాశాను. మీరు చేసిన ప్రార్థన కాకుండా నేను కొన్ని రాశాను. అట్లా అది పెట్టి నేను సహవాసంలో అప్పులు బాధ ఉండకూడదు ప్రభువా, సహవాసం ఉన్న వాళ్ళకి అప్పులు బాధ ఉండకూడదు అని చెప్పేసాను. ఒక రీజన్ ఉండాలి కదా. శక్తికి మించినవి, స్తోమతకి మించినవి. దిద్దుబాటు. ఒకసారి చేసిన మిస్టేక్, ఒకసారి చేసిన తప్పు రెండోసారి చేయకూడదండి. దిద్దుబాటు అదే కదా. ఇంకేముంది కావాలి నీకు దిద్దుబాటు? ఇంకేం కావాలి మా దిద్దుబాటు?
22 వచ్చిన ఎవరంటమ్మా? వామ్మో. నేను తమ తెలుగులో చక్కగా చదవండి అమ్మా. మీకు ఇంగ్లీష్ బైబిల్గా తెలుగు బైబిల్ ఇచ్చాను. నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవ్వడను లేడో. తప్పిదములు సరి చేసుకుంటే ఓకే. మైకిల్ బాబు ఫోన్ చేశాడు, డాడీ మైకిల్ ఫోన్ చేయగానే ప్రైజ్లో చెప్పు మైకిల్ అంటే మనం సిగ్గేస్తుంది. లిడియా అయితే మాపం ప్రైజ్లే డాడీ అంటుంది. మైకిల్ మాత్రం సిగ్గేస్తుంది వాడికి. ఫైజ అన్నాడు. సరే సగం మాట్లాడనుకో. బాగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాను డాడీ. ప్రార్థన చేసుకుంటున్నావా? చేసుకుంటున్నాను డాడీ. బైబిల్ చదువుకుంటున్నాను. నువ్వు చదువుకుంటున్నావో చేసుకుంటలేదో చదువుకుంటుంది నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మీ మమ్మీతో నేను చెప్పిన విషయం నేను చెప్తున్నాను. ఏం చెప్పవేది మమ్మీకి అన్నాడు. ఏం లేదు నాయన, ఈసారి కనుక నువ్వు సీటు కనుక సంపాదించుకోలేదనుకో 5 పైసలు కూడా నీ పైన మేము ఇన్వెస్ట్మెంట్ చేయలేము. నువ్వు కట్టెలు కుట్టుకొని బతుకుతావో, సిమెంట్ పనికి వెళ్ళి బతుకుతావో, ప్లేట్లు కప్పులు కడుక్కొని బతుకుతావో, రాళ్ళు కొట్టుకొని బతుకుతావో నీ ఇష్టం. నువ్వు మంచి ర్యాంక్ తెచ్చుకొని సీటు సంపాదించుకున్నావు అనుకో, ఎన్ని లక్షలే నీ కోసం ఖర్చు పెడతాను, నేను సిద్ధంగా ఉన్నాను. ఇది మాత్రం మనసులో పెట్టుకో. నువ్వు చేసిన మిస్టేక్ని సరిదిద్దుకో. ఇదే చెప్పాను నేను. నువ్వు చేసిన తప్పు గడిచిన సంవత్సరంలో నువ్వు ఏ మిస్టేక్లు చేసుకున్నావో దాన్ని దిద్దుబాటు చేసుకో, సరి చేసుకో. నీ బతుకు ప్రయోజనకరంగా మార్చబడి దేశానికి దీవెనకరంగా మార్చబడిపోతావు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మిగిలిపోతావు. ప్రైజ్ ది లార్డ్. తప్పు చేయటం మానవ సహజం, దాన్ని దిద్దుకొని మనిషిగా మారటం మానవ నైజం. తప్పు చేయటం పాప స్వభావం, దాన్ని సరి చేసుకుంటాం దైవ నియమం. పాప స్వభావంలో ఉన్న మనం దైవ నియమములకు పోవాలంటే దిద్దుబాటు కావాలి. దేవుని మరచువార్లారా జాగ్రత్త. నేను మిమ్మల్ని ఏం చేస్తాను? పైన అంటాడు గద్దిస్తానంటాడు, కింద అంటాడు చీల్చివేస్తానంటాడు. ఇది మీరు బైబిల్ చదవట్లేదు కాబట్టి మీకు తెలియట్లా. ఆ మాటలు చదవట్లేదు కాబట్టి మీకు తెలియట్లా. చదువుతున్నాను కాబట్టి నాకు భయం వేస్తుంది. దేవుని బిడ్డరా, నేను చెప్తున్న విలువైన మాట, దిద్దుబాటు చేసుకుందాం. కుటుంబానికి సంబంధించిన విషయాలైన ఒక దిద్దుబాటు కావాలి. జీవితానికి సంబంధించిన విషయాలైనా ఒక దిద్దుబాటు కావాలి. వ్యాపారానికి సంబంధించిన విషయాలైనా ఒక దిద్దుబాటు కావాలి. ఉద్యోగానికి సంబంధించిన విషయాలైనా ఒక దిద్దుబాటు కావాలి. చదువుకు సంబంధించిన విషయాలైనా ఒక దిద్దుబాటు కావాలి. పరిచర్యకు సంబంధించిన విషయాలైనా ఒక దిద్దుబాటు కావాలి. ఈ శ్వాస సహితమైన జీవితానికి అవసరమైన దిద్దుబాటు కంపల్సరీ నీకు నాకు సహవాసానికి కావాలి. దేవుడు ఇలాంటి కృపని అనుగ్రహించునుగాక. ఆమేన్.